అదే ఇక్కడ నేను చదివి మీకు వినిపిస్తా. యోహాను 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుడు ఏ విధంగా మహిమ చేశారండి? పాత నిబంధనలో అన్నీ మనం చెప్పుకున్నాం. పాత నిబంధనలో అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం, వాళ్ళు ప్రయాణించి కొండల మీద గుట్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో అగ్ని స్తంభముగా మార్చబడి మేఘస్తంభముగా మార్చబడి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళ సహకారంగా ఉంటాం. అవన్నీ కూడా మహిమంతా చూస్తూ ఉన్నాం. ఆ మహిమే యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనే. అందుకనే ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని రాయబడి ఉంది. ఆ వాక్యమే ఇజ్రాయేలును నడిపించిన వాక్యమే, ఇజ్రాయేలును అరణ్యంలో 40 సంవత్సరములు నడిపించిన వాక్యమే మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన యేసయ్య. మరి ఇజ్రాయేలును ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి 430 సంవత్సరములు వాళ్ళు ప్రార్థన చేయగా 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 మనలను విడిపించి నడిపించిన దేవుడే ఈ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చిన యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, అటువంటి కృపా సత్య సంపూర్ణుడైన మన యేసయ్యను ఆయన యందు విశ్వాసం ఉంచి మంచి జీవితాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. మంచి జీవితం అండి. మంచి జీవితం అంటే ఏంటి చెప్పండి? మంచి జీవితం అంటే ఏంటి చెప్పండి? మంచి జీవితము ఏమో మంచి చెడు అని 2 ఉన్నాయి. దానిలో మంచి జీవితం గురించి ఏంటి చెప్పండి? 2-3 ఉదాహరణలు చెప్పండి చాలు. మంచి జీవితం ఇతరులతో సమాధానంగా ఉంటాం, అవునా? ఈర్ష్య, పగ, ద్వేషం, కొళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా లేకుండా మనం జీవిస్తాం. అర్థమైందా? ఏమండి? ఇవన్నీ కూడా నువ్వు 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడే జీవితం మనకు కావాలి. 10 మందికి ఉపయోగపడే జీవితం మనకుంటే పిల్లరా మన కుటుంబాలు కూడా బాగానే ఉంటాయి. నువ్వు కుటుంబంలో నీవు సమాధానం లేకుండా ఉంటే బయట నీకు సమాధానం ఎట్టవుతుంది? ముందు నీ కుటుంబంలో నువ్వు సమాధానం ఉండాలి. నువ్వు కుటుంబంలో సమాధానంగా జీవించలేని వాడివి బయట నువ్వు సమాధానంగా ఉంటావు. ఎవరు నమ్ముతారండి? నమ్ముతారా? నమ్ముతారా? నమ్మరా? చెప్పండి ఒకసారి. నమ్ముతారా నమ్మరా? ఓ మాట చెప్పండి. నువ్వు కుటుంబంలో సఖ్యతగా ఉండాలి. భార్యాభర్తలు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళతో అట్లా ఉండాలి. నువ్వు సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. భార్యాభర్తలు ఉన్నారు, భర్త భార్య చేత సమాధానంగా ఉండాలి, భర్త భార్య చేత సమాధానంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలకు సమాధానంగా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులు సమాధానంగా ఉండాలి. ఇంట్లో అందరూ కూడా సమాధానంగా ఉండి మన జీవితాన్ని గడపాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో సమాధానంగా ఏర్పాటు చేసుకుంటారంటే, మీ కుటుంబంలో సమాధానంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నువ్వు బయట సమాధానంగా ఉండు. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. అదే మంచి జీవితం. అది కోరుకోవాలి మనం. అది రావాలంటే దేవుడు ఆయన మనకు రావాల్సిందే. అందుకనే కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టిదిరు అన్నారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి తోడు లేకుండా మనిషి ఏ విధంగానూ ఏ కార్యము కూడా, ఏ మంచి కార్యము కూడా, ఏ ఘనమైన కార్యము కూడా చేయలేడు. ఇది సత్యం. దేవుణ్ణి యజమానండి. అందుకే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నారు.
అర్థమైందా? మరి అటువంటి కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్యను మనం చేసుకోవాలా? మనం మంచి జీవితం కోరుకునే ఎంతమంది చెప్పండి? కోరుకోవట్లా, జనాలు చేతులు లెగట్లా పైకి. దేవునికి స్తోత్రం. మంచి జీవితం కావాలి అందరికీ, 10 మందికి ఉపయోగపడే జీవితం కావాలి పిల్లారా. మరి యేసుప్రభువు వారు తన సర్వస్వాన్ని కోల్పోయి భూలోకానికి వచ్చాడు కదండి. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోక రాజ్యాన్ని, ఆయన మహాకృపని, ఆయన మహాభాగ్యాన్ని వదిలిపెట్టి అందరితో స్తుతి చేయించుకుంటూ ఉంటాడు పరలోక రాజ్యంలో ప్రియులారా. అది యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు వద్దులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటాయి దేవుణ్ణి. అటువంటి దేవుడు భూలోకానికి వచ్చి మానవుల కోసము ఆయన శ్రమలు పొంది చనిపోయి 3వ నాడు తిరిగి లేచి ఆరోగ్యమైపోయి అక్కడి నుండి మళ్ళా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణగా పంపించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనము రక్షణ లేని వారిగా ఉంటామని, అనాథులుగా ఉంటామని. అనాథిగా ఉండటం దేవునికి ఇష్టం ఉండదు, ఏ మనిషి కూడా. అందుకని ఆదరణకర్త అన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని మనకు పంపించారు పిల్లారా. ఆయన నిరంతరం కూడా మనకు తోడే ఉన్నారు కనుక పిల్లారా, ఆయన యందు నమ్మకంగా ఉంచి, అయ్యా నాకు తోడుగా ఉండయ్యా, మీ ఆత్మ నాకు దయచేయని ప్రార్థించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీ కొందరంలో, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయా కూడుకొని వచ్చిన పిల్లలందరినీ మీ పాదాలను పుట్టినాం ప్రభు. అయా తండ్రి, మీ వాక్యం ప్రకారం జీవించేలాగా అయా వీరందరికీ మంచి జీవితము ప్రభు ఇచ్చి మీ యొక్క నామమును ప్రభు ఎరిగి జీవించేలాగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థన ఎంత యేసు ప్రభు దీవెనలను బ్రతులాడుకుని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.